అమిత్ షా కీలకంగా చెప్పారు. ఎవరైనా జనజీవన స్రవంతిలో కలిసిపోవాలి, నక్సలిజాన్ని వదిలేసి ప్రజాక్షేత్రంలోకి వస్తామంటే ఖచ్చితంగా ఆహ్వానిస్తాం, లేదంటే మాత్రం ఏరివేత మొదలవుతుందని ముందే హింట్ ఇచ్చారు. గతంలో చూసుకుంటే 2-3 సార్లు ఇచ్చినటువంటి పరిస్థితి. ఆపరేషన్ కగార్ మొదలుపెట్టిన తర్వాత పూర్తి స్థాయిలో అక్కడ బలగాలు చుట్టుముడుతున్నాయి. ఎప్పటికప్పుడు మనం వార్తలు వింటూనే ఉన్నాయి. ఇక్కడ కరిగుట్టకు సంబంధించి కూడా వారు తలదాచుకునేందుకు భారీగా ఒక బంకర్ బయటపడింది. నేను శనివారం రాత్రిని వార్తలు వస్తున్నాయి. సో అలాంటి బంకర్లో అక్కడ 100లోనే ఉండే అవకాశం ఉందని కూడా అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి వారు ఇన్ని రోజులు ఎలా సర్వైవల్, ఎందుకంటే చిట్టడు లాంటి ప్రాంతం ఉంటుంది, కొన్ని ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, పొడినాల కాస్త ఒక్కసారిగా కిందకి వెళ్ళే ఊబులు కూడా ఉండే అవకాశం ఉందన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. సో అక్కడ వారి మనుగడ ఎలా సాగించారు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి మనకి? కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయము రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే ఏదైతే మావోయిస్టులని రాష్ట్రాలు కావచ్చు, దేశంగా ఉండాలి అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. అయితే గత కొంతకాలంగా ఆపరేషన్ కగార్ని ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తున్నప్పటికీ మాత్రం కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్చలకు పిలవకుండా ఖచ్చితంగా ఆపరేషన్ కగార్ కొనసాగిస్తూనే ఉంది. మనం చూసినట్లయితే తాజాగా దాదాపు 30 పైగా మందిని పొట్టన పెట్టుకున్న సందర్భం అయితే ఉంది. అయితే వాళ్ళందరినీ కూడా ఆపరేషన్ సెర్చ్ చేసి, అంటే లోపల ఉన్నటువంటి వాళ్ళని కూడా వెతికి పట్టుకొని వాళ్ళను ఎన్కౌంటర్ చేయడము, ఖచ్చితంగా కాల్పుల అంటే ఏరివేత కార్యక్రమం అయితే కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఆపరేషన్ కగార్ వెంటనే అంటే విరమించుకోవాలి అని చెప్పేసి ఇటు శాంతి సంఘాల నుంచి కావచ్చు, ఇతరత్ర వాళ్ళందరి నుంచి కూడా ఇప్పటికీ ఒత్తిడి తెస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా దానికి స్పందన అనేది కరువైందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అయితే ఇంతకుముందు జరిగినటువంటి భేటీలో మాత్రం ఖచ్చితంగా ఏవైతే అంటే మావోయిస్టు ప్రాంతాలైనటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా చర్చలకు పిలిచి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలి అనే అంశాన్ని ఖచ్చితంగా ఒత్తిడి తెస్తారు అనే నిర్ణయం అయితే వీళ్ళు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా వీళ్ళు చర్చలు చేసి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి వాటికి చెక్ పెట్టవచ్చు అనే అంశాన్ని సేపటి క్రితమే వీళ్ళు చర్చించారు. కాబట్టి వాళ్లకు ఒత్తిడి తెచ్చే అంశాన్ని ఖచ్చితంగా ఈ రాష్ట్రాలన్నిటి కూడా అంటే మావోయిస్టు పాలిత ప్రాంతాలన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా వాళ్ళను అంటే కాల్పుల విరమణకి అంగీకరించే ప్రసక్తి అయితే కనపడట్లేదు. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయం మావోయిస్టు ఏరివేత అంటే ఎన్కౌంటర్లు చేయడము, ఏరివేత కార్యక్రమాన్ని వాళ్ళు కొనసాగిస్తున్న నేపథ్యంలో వీళ్ళు శాంతి చర్చలకు పిలవడం కానీ అలాంటి అంటే కాల్పుల విరమణ తీసుకునే పరిస్థితి అయితే కనపడకపోవచ్చు. రైట్ భవిత, ఒకటి ప్రధానంగా అంటే నక్సలిజానికి సంబంధించినటువంటి ఏవైతే ఈ గతంలో ఏరివేస్తామని చెప్పారు, ముందుగానే శాంతి చర్చలు ఉంటాయి, ఒకవేళ జనజీవన స్రవంతిలో కలిసిపోవాలంటే ముందుగానే హోంమంత్రి అమిత్ షా వారికి హెచ్చరించడం, ఆహ్వానం పలికినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా నక్సల్స్ కొంతమంది మధ్యలో జనజీవన స్రవంతిలో కలిసిపోయారు, మనం కూడా చూసాం. సో ఇక్కడ పూర్తి స్థాయిలో కలవాలన్నటువంటి ఉద్దేశం ఉన్నా కూడా రాకపోవడంతో ఆపరేషన్ కగార్ మొదలుపెట్టింది కేంద్ర ప్రభుత్వం, కొనసాగుతుంది. సో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పీస్ కమిటీకి సంబంధించి కూడా ప్రధానంగా కలవటం ఇవన్నీ జరుగుతున్నాయి. సో వారు నక్సలిజాలకు సంబంధించినటువంటి నక్సలైట్లు అంటే కర్రిగుట్టను ప్రధానంగా సేఫ్ జోన్గా ఎంచుకున్నారు, అక్కడే తలదాచుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రధానంగా బంకర్లు అక్కడ బయటపడ్డాయి శనివారం రాత్రి అనేటువంటి వార్తలు. అలాగే 100 కొద్ది బంకర్లు ఉంటాయని కూడా అక్కడ గిరిజనులు కొంతమంది స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అక్కడ వారి మనుగడ సాగించడానికి కొన్ని నిత్యావసర వస్తువులు కూడా గుర్తించినట్టు మనకు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ముఖ్యంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని చెప్పేసి పిలుపు మేరకు మావోయిస్టులు ఎక్కడ కూడా వాళ్ళు స్పందించలేదు. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు పోరాడేది సామాన్య ప్రజల కోసము, సామాన్యుల కోసమే, వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాల కోసమే మేము పోరాడుతామని చెప్పేసి ఎల్లప్పుడూ చెప్తున్న సందర్భం అయితే ఉంది. అయితే దీనికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఏవైతే ఆపరేషన్ కగార్ ఉందో అది ఖచ్చితంగా మానుకోవాలి, విరమించుకోవాలని చెప్పేసి ఎన్కౌంటర్లు అన్నింటిని కూడా అంటే విరమించుకోవాలని చెప్పేసి మావోయిస్టు నేతలు చెప్తున్నారు. ఇందుకు అనుగుణంగానే ఖచ్చితంగా మావోయిస్టులందరూ కూడా శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాము, శాంతి చర్చలు జరపాలి అన్నట్టు కూడా గత కొంతకాలంగా వాళ్ళు చెప్తున్న సందర్భం అయితే ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి వ్యాఖ్యలను వీళ్ళు రిసీవ్ చేసుకోకపోవడం, వీళ్ళు చెప్తున్నారు ఏదైతే మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశాలను వీళ్ళు రిసీవ్ చేసుకోకపోవడము, శాంతి చర్చలకు పిలవాలి ఖచ్చితంగా మావోయిస్టులను మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాము అనే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోకపోవడం, ఈ రెండింటి మధ్య గ్యాప్తోనే ఖచ్చితంగా వీళ్ళు ఆపరేషన్ కగారు మొదలుపెట్టారు. అక్కడ ఏదైతే ఉన్నటువంటి ఆ ప్లేస్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాల్పులు చేసినటువంటి అక్కడే సామాన్యులు కావచ్చు, యువకులు, ఆదివాసీలు, గిరిజనులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంగా గుర్తించి అక్కడనే ఆ సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. అక్కడే ఈ ఎన్కౌంటర్ కావచ్చు, కాల్పుల విరమణ కాల్పులు చేస్తున్న అంటే ఏరివేత కార్యక్రమం అయితే చేస్తున్న సందర్భం అయితే ఉంది.
అంటే గతంలో చూసుకుంటే అంటే నక్సలైట్గా చేసినటువంటి అనుభవం నుంచి జనజీవన స్రవంతిలో కలవటం, ప్రజానేతగా ప్రజల్లో ఉంటూ పార్టీ పరంగా ఉంటూ మంత్రిగా అయినటువంటి సీతక్క సలహాలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? ప్రధానంగా జానారెడ్డితో చర్చించిన అంశాల్లో సీఎం రేవంత్ రెడ్డి కానీ లేకపోతే సలహాదారుల సంఘానికి సంబంధించి కానీ ఏ అంశాలు ప్రధానంగా జానారెడ్డి సూచించినట్లు మనకి ఏమైనా సమాచారం అందుతుందా? అంటే లోపల జరిగినటువంటి సమాచారం మాత్రం మనకు బయటికి రాలేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి అంశాల ప్రకారం గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇలాంటి అంశాలకు సంబంధించి నక్సలిజం కావచ్చు, మావోయిస్టుల ఏరివేత కార్యక్రమానికి సంబంధించి గతంలో ఎన్నోసార్లు చర్చలు జరిపారు. దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న సందర్భం అయితే ఉంది. అయితే గతంలో నిర్ణయం తీసుకున్నటువంటి అనుభవము కేవలం జానారెడ్డి వాళ్ళకే ఉంది. కాబట్టి నిన్న జరిగినటువంటి పీస్ కమిటీ అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అంశంలో కూడా వాళ్ళు వచ్చి రేవంత్ రెడ్డిని కలవడం, ఖచ్చితంగా ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో ఖచ్చితంగా దానిపైన ఒత్తిడి తేవాలి, కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలి, మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలనే అంశం పైన కేంద్ర ప్రభుత్వమైన ఒత్తిడి తేవాలి, ఒత్తిడి తెచ్చే విధంగా మీరు చొరవ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఎవరినైతే కోరారో ఆ సందర్భంలో రేవంత్ రెడ్డి కూడా వాళ్ళకి చెప్పిన అంశం ఒకటే, ఖచ్చితంగా మేము నిర్ణయం తీసుకునే ముందు జానారెడ్డి అంటే సీనియర్ నేత, గతంలో మావోయిస్టులతో చర్చలు జరిపిన అంశంలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి జానారెడ్డి, ఖచ్చితంగా వాళ్ళతో అంటే వాళ్ళ సలహాలు సూచనలు తీసుకున్న తర్వాతనే మేము ఒక నిర్ణయాన్ని తీసుకుంటాము. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మావోయిస్టుల అంశాన్ని మేము శాంతి భద్రతల అంశంగా పరిగణించడంలో కేవలం సామాజిక కోణంలోనే చేస్తున్నామన్నట్టు కూడా కొంత వాళ్ళకు పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చిన సందర్భం అయితే ఉంది. అయితే వాళ్ళ అంశాన్ని వెంటనే అంటే సీరియస్గా తీసుకోవడము, అంటే నిన్న వాళ్ళు వచ్చి వాళ్ళకు వినతి పత్రం ఇవ్వడము, కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలని చెప్పేసి చొరవ తీసుకోవాలని చెప్పడము, ఈ రోజు దానికి అనుగుణంగా వెంటనే దానిపైన నిర్ణయం తీసుకునే విధంగా జానారెడ్డిని కలవడం కూడా కొంతమందికి వీళ్ళకి ఇచ్చినటువంటి పాజిటివ్ ఇండికేషన్ చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో ఏం చర్చించారనే అంశం మనకు ఇంతవరకు బయటికి రాలేదు. కానీ గతంలో మావోయిస్టుల అంశం పైన చర్చించింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హోంమంత్రిగా ఉన్నాడు జానారెడ్డి. అయితే అప్పుడు జరిగినటువంటి చర్చలో హోంమంత్రిగా ఉన్నటువంటి జానారెడ్డి పాల్గొన్నారు. అక్కడ అలాంటి అనుభవం కేవలం జానారెడ్డికి అంటే కేశవరావు కూడా ఉన్న నేపథ్యంలోనే వాళ్ళతోనే చర్చలు జరిపాము. అంటే ఎలా ప్రక్రియ ముందుకెళ్ళాలి, ఎలాంటి అంశాలతో వాళ్ళకు అంటే కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇవ్వాలా, లేఖ రూపంలో పంపించాలా, లేదంటే ఇంకేమైనా చర్యలు తీసుకోవాలా, ఇట్లాంటి ప్రక్రియ అంటే ఎలాంటి ప్రక్రియలు చేస్తూ ముందుకు వెళ్తే బాగుంటుంది ఈ అంశానికి సంబంధించి కేవలం చర్చలు చేశామనే అంశం మాత్రమే బయటికి చెప్పారు. క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతల ఎంపీలు కానీ లేకపోతే కేంద్రానికి సంబంధించిన ఇద్దరు మంత్రులు ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ వీళ్ళు ఏమైనా కలిసే అవకాశం ఉందా, లేకపోతే వీళ్ళతో పాటు వెళ్ళే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా ముందుకెళ్ళే అవకాశం ఉందంటారా? వీళ్ళ ముందు విన్నవించడం కానీ లేకపోతే కేంద్రానికి సంబంధించి అలాంటి ప్రతిపాదన పెట్టే అవకాశం ఏమైనా ఉందంటారా? అంటే ఇప్పటికైతే అలాంటి సమాచారం అయితే మనకేమీ లేదు. అలాంటి అంటే వాళ్ళను కలిసే అవకాశం ఉన్నట్టు కూడా మాత్రం మనకి ఇలాంటి సమాచారం లేదు. ఇప్పటికైతే జానారెడ్డి, కేశవరావు మరొకసారి వాళ్ళు భేటీ అవుతారు. ఇప్పటివరకు చర్చించినటువంటి అంశాలపైన మంత్రివర్గంతో కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తారు. చర్చించిన తర్వాతనే ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకుంటారు అనే అంశం అయితే బయటకు వస్తుంది. అయితే ఈ నిర్ణయానికంటే ముందు కూడా ఫస్ట్ పార్టీ హైకమాండ్తో చర్చిస్తారనే అంశం అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఏ అంశాన్ని కూడా ఖచ్చితంగా పార్టీ హైకమాండ్తో చర్చించిన తర్వాతనే ఒక ఫైనల్ డెసిషన్ తీసుకుంటామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. దీనికి అనుగుణంగానే ఇప్పటికే కేశవరావుతో కావచ్చు, జానారెడ్డితో భేటీ అయిన అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో మంత్రులతో చర్చించి ఎలా ముందుకెళ్తే బాగుంటుందని తీసుకున్నటువంటి ఫైనల్ డెసిషన్ని పార్టీ హైకమాండ్కి సూచిస్తాం. అంతేకాకుండా నిన్న పీస్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక అంశం కావచ్చు, వాళ్ళు వీళ్ళతో చేసినటువంటి చర్చల అంశానికి సంబంధించి హైకమాండ్తో చర్చించిన తర్వాత వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది దాన్ని బట్టే మేము ముందుకెళ్తాము, వాళ్ళ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ అంశానికి సంబంధించి ఇప్పటికీ ఒకవైపు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయమే, మావోయిస్టుల ఏరివేత అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయమే. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ మంత్రులతో ఈ ప్రభుత్వం చర్చలు జరపదా అని మాత్రం ఒక సస్పెన్స్గానే ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు బీజేపీ మంత్రులు భవిత ఇంకొకటి ప్రధానంగా అంటే గతంలో ఉమ్మడి కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఇక్కడ జానారెడ్డి వ్యవహరించారు. అక్కడ దిగ్విజయ్ సింగ్ ప్రధానంగా అక్కడ నక్సల్స్తో మాట్లాడడం లేకపోతే దానికి సంధి కుదర్చలో కీలకంగా వ్యవహరించారు. సో ఆయనతో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఫోన్లో మాట్లాడినట్టు మనకు సమాచారం అవుతుంది. దానికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇది ఏఐసీసీ అంటే హైకమాండ్తో చర్చించిన తర్వాతనే ఫైనల్ డిసిషన్ తీసుకుంటారు. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి దిగ్విజయ్ సింగ్తో నేరుగా మాట్లాడతారా లేదా అనేది మాత్రం ఒక సస్పెన్స్. ఎందుకంటే హైకమాండ్ దిగ్విజయ్ సింగ్తో మాట్లాడుతుంది అనే భావన మాత్రం కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ జరిపినటువంటి చర్చలు మాత్రం పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తారు. అక్కడ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఫైనల్ డిసిషన్ ఇక్కడికి పంపిస్తారే తప్ప వీళ్ళు నేరుగా మాట్లాడతారా లేదా అని మాత్రం కొంచెం చూడాల్సిన అంశమే. ఎందుకంటే ఇంకా బీజేపీ విషయానికి వస్తే బీజేపీ మంత్రులు ఖచ్చితంగా వాళ్ళ పార్టీ హైకమాండ్
చెప్పినట్టుగానే వాళ్ళు వింటారు కాబట్టి వీళ్ళు చేసేటువంటి శాంతి చర్చలకు పిలవాలని కావచ్చు, కేంద్రం పైన ఒత్తిడి తెద్దామనే అంశానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తారా అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ గానే మిగిలిపోతుంది. ఎందుకంటే వాళ్ళ పార్టీ హైకమాండ్ తీసుకున్నటువంటి నిర్ణయాలనే వీళ్ళు తూచా తప్పకుండా పాటిస్తారు కాబట్టి వీళ్ళకు అంటే బీజేపీ కేంద్ర మంత్రులు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి కావచ్చు శాంతి చర్చలు జరపాలి అన్నటువంటి పీస్ కమిటీకి మాత్రం ఎలాంటి అంటే ఎంతవరకు సహకరిస్తారనేది మాత్రం చెప్పలేని పరిస్థితి అయితే ఉంటుంది. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భవిత.